కృష్ణ అందరికి భాగవతంగా స్వాగతం. సో మనం 16 అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో బ్రహ్మ దేవతలు అడిగినటువంటి ప్రశ్న, అసలు ఈ అంధకారం ఎలా వచ్చింది, ఈ చీకటి ఎందుకు అయ్యింది, దీనికి గల కారణాలు కావచ్చు, పరిణామాలు ఏంటి అన్నప్పుడు సో బ్రహ్మ మొత్తం ఆ బ్రహ్మ కుమారులు వైకుంఠ ద్వారం దగ్గర దేవి సంభాషణ, దేవి వాళ్ళని ఆపడం, దానికి వాళ్ళు కొంచెం కోపానికి గురవడం, వెంటనే వాళ్ళని శపించడం, ఇలాంటి ద్వంద్వ మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఇంకా అందరినీ సమానంగా చూడలేని తత్వం, ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు భూలోకంలో ఉండాలి అని చెప్పి వాళ్ళకి పంపించడం జరిగింది. పంపించాలి అని చెప్పించారు. సో ఇవన్నీ అక్కడే ఇవన్నీ గమనంలోకి వచ్చినటువంటి భగవంతుడు ఆయన ఆ ద్వారం దగ్గరికి వచ్చి, సో బ్రాహ్మణుల్ని వాళ్ళు అవమానించడాన్ని ఆయన భగవంతుడు దాన్ని తీసుకొని బ్రాహ్మణుల యొక్క విశిష్టతను చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత బ్రహ్మకుమారుడు కొంచెం ఎందుకో సందేహం వచ్చింది, బహుశా భగవాన్ అసంతృప్తి పడ్డాడేమో, తన సొంత వాళ్ళని మనం చెప్పించామని. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ భగవంతుడు చెప్తారు, మా గొప్పతనం ఏం లేదు, అంత మీ గొప్పతనం వల్లనే ఇదంతా జరుగుతుంది, అయినా మీరు మమ్మల్ని గౌరవించడం వల్ల అందరూ మమ్మల్ని ఇక్కడ గౌరవిస్తున్నారు చెప్తూ అల్టిమేట్ గా వాళ్ళు కూడా క్షమించమని కోరుకుంటారు. భగవంతుడు ఎవరికి దండన వేస్తే మేము సిద్ధమే అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం. ఆ తర్వాత భగవంతుడు మీ శాపం అలాగే ఉండిలే, కాకపోతే వాళ్ళు త్వరగా నా దగ్గరికి వచ్చేలాగా మీరు అసలుబాటు ఇవ్వండి మీ శాపంలో అన్నాడు. దానికి వాళ్ళు ఒక్కరు వెళ్ళిపోవడం. ఆ తర్వాత భగవంతుడు స్వయంగా జయ విజయులు చెప్పడం, ఇది వరకే మీరు లక్ష్మీదేవిని కూడా ఇదే విధంగా మీరు ఆపడం జరిగింది, అప్పుడే ఆమె వీళ్ళు ఒకసారి వీళ్ళు వైకుంఠం వదిలి వెళ్లాల్సి వస్తుంది అనే విషయాన్ని అప్పుడే చెప్తుంది. కాబట్టి ఏం పర్వాలేదు, కోపంతైనా మీరు నా మీద ధ్యానంలోనే ఉంటారు, తప్పకుండా నా 3 అవతారాల తర్వాత తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ మొత్తం ఎపిసోడ్ అంతా మనం గమనించుకుంటే భగవంతుడు యాక్చువల్గా ఆయన లేదు, ఆయన వీరి రసాన్ని తను ఆస్వాదించడం కోసం తన భక్తులనే రాక్షసుల కింద పంపించడం. ఆ యొక్క సందర్భంలో ధర్మాన్ని స్థాపించడం కావచ్చు, ధర్మాన్ని మనం ఎలా స్థాపించాలి, అలాగే ఆయన అనేక లీలల వల్ల మనము మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, అలాగే సమాజంలో ఉన్న పరిస్థితులు అన్ని మనకి ఆ లీల ద్వారా మనకి అన్ని నేర్పిస్తాడు భగవంతుడు. సో అలా ఆ ఇద్దరు ఆ జై విజయలే ఇప్పుడు వీళ్ళు భూమి మీదకి రాబోతున్నారు. వాళ్ళు ద్వితీయ గర్భంలో వాళ్ళు జన్మించబోతున్నారు కాబట్టి ఈ అంధకారం వస్తుంది అని చెప్తున్నారు అనమాట బ్రహ్మ. సో ఇవన్నీ దేవతలు విన్నారు బ్రహ్మ దగ్గర నుంచి. విన్న తర్వాత 17 అధ్యాయంలో 17, 18, 19 3 అధ్యాయులు చిన్న అధ్యాయులే. ఎక్కువ భగవంతుడు హిరణ్యకశిపుడి మధ్య యుద్ధము, ఆ యుద్ధం మనమే పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. కాబట్టి ఈ 3 అధ్యాయులు చిన్న అధ్యాయులు కాబట్టి నేర్చుకునే పాటలు కొంచెం తక్కువే, అంటే త్వరగా అయిపోతాయి అన్నమాట. విషయం భాగాలు లేకుండా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం కంప్లీట్ చేస్తాం. బ్రహ్మ వద్ద కారణం తెలుసుకున్నటువంటి దేవతలు భయం వదిలి వారి స్థానంలోకి వెళ్ళిపోయారు. సో ఎందుకు దేవతలు భయం వదిలేశారంటే, బ్రహ్మ చెప్తాడు ఈ లీలంతా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన కోరిక మేరకు, భగవంతుడి యొక్క కోరిక మేరకు జరుగుతుంది కాబట్టి భగవంతుడు దానికి పరిష్కరిస్తాడు. భగవంతుడే స్వయంగా వచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్దుతాడు
కాబట్టి మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు వచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్దుతాడని బ్రహ్మ దేవతలు చెప్పంగానే దేవతలు మొత్తం కారణం తెలుసుకుంటారు. ఆ భయం వదిలి వాళ్ళు వారి వారి స్థానాలకు వెళ్ళిపోతారు. వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్- ఎక్కడ ఆమె బిడ్డలు దేవతలకు కష్టం కలిగిస్తారని 100 సంవత్సరాల తర్వాత ఆమె జన్మనిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆమె గర్భంలో ఈ ఈ 2 పిండాలని ఆమె కనకుండా అలాగే ఆపేసుకున్న 100 సంవత్సరాలు. ఎందుకంటే బయటికి రాగానే వాళ్ళు బ్రాహ్మణుల్ని ప్రతిపడతారు. ఆయన బ్రాహ్మణులు శపించడంతో ఖచ్చితంగా భగవంతుడు ఆయన చంపేస్తాడు. ప్లస్ దేవతలు కష్టపడతారు వీళ్ళు. కాబట్టి మాక్సిమం ఆమె ఎంతవరకు ఆమె గర్భంలో వాళ్ళని పెట్టుకోగలరు అందరూ పెట్టుకుంటారు. అంటే 100 సంవత్సరాలు పెట్టుకుంటారు అనమాట. ఆ రోజు వారు జన్మించిన తర్వాత చాలా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ముల్లోకాల్లో జరిగాయి. సో ముల్లోకాల్లో వాతావరణం అంతా మారిపోయింది. సో వాళ్ళు అనుకున్నట్టుగా ప్రకృతి నడుచుకోవట్లేదు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ముల్లోకాల్లో అంటే ఉన్నత లోకాలు, అధమ లోకాలు, తర్వాత భూలోకం, అన్నిటిని మనం అంటే ముల్లోకాలు అంటాం. సో ఏం జరిగింది అంటే పర్వతాలు భూమి మొత్తం కదిలాయి. మనకి భూకంపం వచ్చినప్పుడు ఎట్లా అయితే మొత్తం కదులుతాయి అన్ని ప్రదేశాల్లో మంటలు, ఉరుములు, రాహుకేతు గ్రహాల ప్రభావం, విపరీతమైన గాలు, పెద్ద చెట్లు నిర్మూలించాయి. పెద్ద పెద్ద గాళ్ళు, చెట్లన్నీ పడిపోతున్నాయి. గ్రహాల ప్రభావం విపరీతంగా ఉంది. ముఖ్యంగా రాహుకేతువులు. ఈ ప్రకృతిలో ఈ వైపరీత్యాలు అపశకునాలని చూస్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు గర్భం నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు దట్టమైన మేఘాలు అంధకారాన్ని సృష్టించాయి. మేఘాలు మనకు ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, కానీ మనకి అంధకారంలో పోవట్లేదు. కానీ ఆ టైంలో దట్టమైనటువంటి ఆ యొక్క మేఘాలు అంధకారాన్ని సృష్టించాయి. నీటి వనరులు మొత్తం అల్లకల్లోలంగా ప్రవర్తిస్తున్నాయి. మొత్తం అల్లకల్లలో నీటి వనరులు అవి సముద్రాలు కావచ్చు, నదులు, కోనేరులు అన్ని ఓకేనా ఒక అలజడి లోపల, ఒక అల్లకల్లోలమై, అంటే ఎక్కడ ప్రశాంతంగా లేవు నదులు ఏవి కూడా. కాబట్టి నీటి వనరుల మొత్తం అన్ని కూడా చాలా అల్లకల్లోలానికి గురవుతున్నాయి. గ్రహణాలు పదే పదే ఏర్పడుతున్నాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పదే పదే ఏర్పడతా ఉంది. గ్రహణ కాలం మంచిది కాదని మనమే చెప్తాం కదా. ఆ సమయంలో చాలా వరకు మనం ఇళ్లలో ఉండిపోతాం మనం. కానీ ఇక్కడ పదే పదే గ్రహణాలు ఏర్పడదు. మనకి గ్రహణం పదే పదే ఏర్పడదు. దాని కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. పలానా సమయంలో గ్రహణం వస్తుందని ముందే చెప్తాం. ఇక అట్లా కాదనమాట. దాని ఇష్టానుసారం గ్రహణం ఏర్పడుతుంది. జంతువులు వాటి స్వభావానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. జంతువులు సో గాడిదలు ఊరికి ఏరవడం, పక్షులు వాళ్ళ గూళ్ళను వదిలేసి జనరల్ గా గూళ్ళలో ఉండాలి. గూళ్ళలో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సినవి అసలు గూళ్ళకి తిరిగి రావట్లే. కుక్కలు విపరీతంగా అరుస్తున్నాయి అనమాట. ఆ నక్కలు కంప్లీట్ గా వాటి స్వరాన్ని మార్చేసి అరుస్తుంది. అంటే కంటిన్యూస్ గా అరుస్తూనే ఉన్నాయి గాడిదలు. ఇవన్నీ కూడా ఎందుకు అరుస్తున్నాయి ఈ గాడిదలు, కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి? సో ప్రకృతి వైపరీత్యాలు, అపశకునాలని ఈ రూపంలో కనబడుతున్నాయి అనమాట వాళ్ళకి. ఆవులు నిరంతరం మలమూత్రాలు విసర్జిస్తూ పాలు ఇవ్వడం మానేసాయి. అంటే మలమూత్రాలు ఎప్పుడు విసర్జిస్తాయి, ఎవరైనా ఎప్పుడు విసర్జిస్తాయి అంటే భయం పట్టుకుంటే. అంటే ఆ భయం పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా పాలు ఇవ్వబోయి చీము నెత్తురుతో వర్షం కురుస్తా ఉంది. వర్షం కురుస్తుంది కానీ మొత్తం చీము నెత్తురు, అంటే నీళ్లు పడడం లే, చీము నెత్తురు పడతా ఉంది వర్షంలో. విగ్రహాలన్నీ కూడా, గుళ్ళ విగ్రహాలన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయంట. అంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం. విగ్రహాలు స్పందిస్తా ఉన్నాయి. విగ్రహాలు ఎక్కడ సంతోషంగా లేవు. ఆ టైంలో మొత్తం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అక్కడ. నవగ్రహాల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి.
మన ఏ గుడికి వెళ్ళినా సరే నవగ్రహాలు చూస్తున్నాం. నవగ్రహాల మధ్య కలహాలు అన్నమాట. ఆయన చోటు చేసుకుంటున్నారు. కుమారులు తప్ప మిగిలిన వారందరూ భయాందోళనకు గురైనారు. కుమారులు తప్ప అందరూ భయాలకి. ఎందుకంటే ఇంత ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళ మీద దాడి చేస్తా ఉంటే, అపశకునాలు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాయి వాళ్ళని. అందరూ భయపడుతున్నారు ఎక్సెప్ట్ కుమారులు. ఎందుకని కుమారులే కదా, కుమారులు శపించబట్టే ఆ జైవిధిలో ఇప్పుడు హిరణ్య కశిపుడిలాగా వస్తున్నారు. కాబట్టి కుమారులు తప్ప అందరూ భయపడుతున్నారు అన్నమాట. అక్కడ ఇప్పుడు ఆ ఇద్దరు కవలలు ఎవరైతే ఒకేసారి పుట్టారో వాళ్ళ పెరుగుదల ఎలా ఉంది, ఎలా పెరిగారు. ఇద్దరు పర్వతాల వలె చాలా బలంగా పెరిగారు. ఆకాశాన్ని భూమిని ఒకేసారి తాకేలా ఉన్నారు. వారి నడుమ భాగానికి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎంత పెద్ద ఎంత పెద్ద సైజ్ అయ్యారు చూడండి వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద పర్వతాలతో పోల్చేవాడు. చాలా బలంగా పెరిగారు. మళ్ళీ చాలా శక్తిమంతులు అయ్యారు వాళ్ళు. కశ్యపుడు ఎవరితో తండ్రి ఉన్నాడో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపు అనే నామకరణం చేశాడు వాళ్ళకి. అప్పుడు హిరణ్య కశ్యపుడు బ్రహ్మ దగ్గరికి వరం పొంది ముల్లోకాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు. సో హిరణ్య కశ్యపుడు నాకు తెలిసింది ఆయన బ్రహ్మని ఆయన ఆయన తపస్సుతో మెప్పించి అన్ని రకాల వరాలు పొందాడు. ఎక్సెప్ట్ ఒక వరం పొందాడు, నారాయణని చంపడం ఆయన వల్ల కాదు. ఎందుకంటే బ్రహ్మ కూడా అది నాకు మించింది, అది నేను చేయలేంది, అది నారాయణ చేత చంపబడకుండా ఉండాలి అనేటువంటి అంత వరాన్ని, ఆ శక్తి సామర్థ్యం నాకు లేవు. కాబట్టి దాని గురించి మర్చిపో అంటారు అన్నమాట. కానీ అందుకే భగవంతుని ఆయన ఏం చేయలేదు, కానీ మిగతా అందరి మీద తన కంట్రోల్ తీసుకురాగలదు. సో అన్ని దిక్కులను హిరణ్యకశిపుడు జయించాను. ఆయనకు వచ్చింది హిరణ్యకశిపుడు శక్తిమంతుడయ్యాడు. ఆ హిరణ్యకశిపుడిని తృప్తిపరచడానికి సొంత తమ్ముడి దగ్గర తనకు కావాల్సినటువంటి శక్తి ఉంది. కాబట్టి అన్న ఇంకా ఆ శక్తి చూసుకొని ఆ గర్వంతో అహంకారంతో తనకి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ వాళ్ళని అలా ముందుకెళ్తూ ఉండేవాడు. హిరణ్యాక్షుడిని తృప్తిపరచుటకు యుద్ధం కాంక్షిస్తూ విశ్వం మొత్తం తిరిగాడు. సారీ, హిరణ్యాక్షుడిని కాదు, హిరణ్య కశ్యపుడిని తృప్తిపరచుటకు. సో సో హిరణ్య కశ్యపుడిని హిరణ్యకశిపుడిని తృప్తిపరుస్తూ యుద్ధాన్ని కాంక్షిస్తూ విశ్వం మొత్తం తిరిగాడు అనమాట. ఎవరు? హిరణ్యాక్షుడు. సో హిరణ్యకశిపుడికి మొత్తం మొత్తం మీద కంట్రోల్ వచ్చింది, లేదా కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్నాడు మొత్తాన్ని. దానికి సహకరిస్తూ హిరణ్యాక్షుడు అందరిని పోయి కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, అందరిని బంధించాలనుకుంటున్నాడు, అందరినీ హిరణ్యకశిపుడికి బానిసగా చేయాలనుకుంటున్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అతని ఆవేశం, అపరిమిత ఆకారం, చేతిలో ఆయుధాలను చూసి దేవతలు సైతం భయంతో పారిపోయారు. హిరణ్యాక్షుడు ఎప్పుడైతే మొత్తం లోకాలని కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్నాడో దేవతలు మొత్తం భయపడదు. ఎట్లా? ఎందుకని? అతను పూర్తిగా ఆవేశంలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, అపరిమిత ఆకారం ఉంది, చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసే దేవతలు కూడా మామూలుగా కాదు, మనం హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మ చెప్పాడు, రైట్ టైం వచ్చినప్పుడు అది భగవంతుడే చూసుకోవాలి తప్ప మనం ఎవరం కూడా ఏమి చేయలేము అన్న పాయింట్ మొదలే బ్రహ్మ చెప్పేశాడు. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద చేసేది ఏం లేదు. అందుకే వీళ్ళు భయంతో పారిపోయారు. వారు పారిపోవడం చూసి గర్జించాడు. తర్వాత ఈత కొట్టాలన్న కోరికతో సముద్రంలోకి దిగాడు. ఆ సముద్రం దిగంగానే వరుణుడు కూడా పారిపోయాడు. సో దేవతలు పరిగెత్తేస్తున్నారు. అంటే అర్థమైపోయింది, వీళ్ళు పనికిరారు, వీళ్ళు పిరికి వాళ్ళు, వీళ్ళు నాకు కావాల్సిన పోటీ ఇవ్వలేరు, నాకు కావాల్సిన యుద్ధాన్ని వీళ్ళు ఇవ్వలేరు అని తెలుసుకున్నాడు. వెంటనే వాళ్ళు పారిపోతే వాళ్ళు ఇంకా తరుముకున్నాడు అనమాట. తరుముకొని గట్టిగా అరుస్తున్నాడు, గర్జిస్తున్నాడు. ఆ తర్వాత బయట పోరాడడానికి ఎవరు నేను అందరూ పారిపోతుంటే
అతనికి హిరణ్యాక్షుడికి జిల అన్నమాట. ఏంటి ఆ జిల అంటే ఎవరితో ఎప్పుడెప్పుడు పోయి కొట్లాట పెట్టుకుందామా అలాంటి ఒక లోపల ఒక జిల ఉంది అతనికి. అందుకే ఎక్కడికి పోయినా సరే యుద్ధం కావాలి, యుద్ధం చేయాలని ఆ యొక్క ఇదిలో మొత్తం భూమి అంతా తిరుగుతున్నాడు అనమాట. భూమే కాదు ముల్లోకాలే తిరుగుతున్నాడు. కానీ ఎవరు కనబట్లే, అందరూ పారిపోతున్నారు. తర్వాత ఆ సముద్రంలో దిగాడు. సముద్రంలో ఇంకెవరు ఉన్నారేమో అని సముద్రంలోకి దిగాడు. సముద్రం దిగితే సముద్రుడు కదా, సారీ, సముద్రాలని నీటి వనరులు మొత్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకునేవాడు వరుణుడు. కానీ ఆ వరుణుడు కూడా పారిపోతాడు అనమాట. ఎందుకు ఇతనితో మనం పోటీ పెట్టుకోవడం లేదా యుద్ధం చేయడం ఎందుకని. అయితే హిరణ్యాక్షుడు వరుణుడి కాలుపై పడి వ్యంగ్యంగా అలా అనేక సంవత్సరాలు సముద్రంలో విహరిస్తూ అక్కడేమో ఫస్ట్ ఏమో వరుణుడు పారిపోయాడు. కానీ ఇంకెవరో దొరుకుతారేమో అని చెప్పేసి అనేక సంవత్సరాలు హిరణ్యాక్షుడు సముద్రంలో ఉండిపోయాడు. ఆయన విహరిస్తూ 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 ఒక ప్రాంతానికి వచ్చాడు అనమాట. అక్కడ సముద్రంలో ఒక ప్రాంతం. సముద్రంలో కూడా చాలా లోకాలు ఉన్నాయి. ఇక్కడ వరుణుడు ఉండేటువంటి లోకాలు అవి. ఆయన రాజధాని పేరు విభావరి. వరుణుడి యొక్క రాజధాని పేరు, సముద్రంలో రాజధాని ఉందండి. అయితే ఆయన లోకంలో ఆయన ఉండేటువంటి ప్రాంతం, దాని పేరు విభావరి. ఆ విభావరి వరుణుడి యొక్క రాజధాని. ఆయన ఉండేది విభావరిలో. అది ఎక్కడి నుంచి పారిపోయాడంటే, మామూలుగా ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, సముద్రంలో తిరుగుతూ ఉంటాడు వరుణుడు. ఆ తిరుగుతున్న క్రమంలో హిరణ్యాక్షుడు కనిపించాడు. హిరణ్యాక్షుడు చూడంగానే పారిపోయాడు అక్కడి నుంచి. సో హిరణ్యాక్షుడికి అర్థం కాల, వరుణుడు ఎక్కడ పారిపోయాడు అబ్బా, సరే ఇంకెవరైనా ఉన్నారేమో యుద్ధానికి అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఆయన విభావరి ప్రాంతానికి రావడం జరిగింది హిరణ్యాక్షుడు. అప్పుడు మళ్ళీ వరుణుడు అక్కడే ఉన్నాడు మళ్ళీ. అప్పుడు హిరణ్యాక్షుడికి వరుణుడి మధ్య సంభాషణ జరుగుతుంది అనమాట. ఏంటో సంభాషణ చూద్దాం. హిరణ్యాక్షుడు వరుణుడి కాళ్ళపై పడి వ్యంగ్యంగా, నువ్వు గొప్ప యోధుడివి, దైత్యులను మరియు దానవులను జయించిన వాడివి, రాజసూయ యజ్ఞమును నిర్వర్తించిన వాడివి, దయచేసి నాతో యుద్ధం తలపడండి అంటే ఇక్కడ అడుక్కుంటున్నాడు హిరణ్యాక్షుడు. నాకు యుద్ధం కావాలి, యుద్ధం కావాలి. నువ్వు ఎంతోమందిని అంటే ఆయన మీద కాలు మీద పడి వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట. అంటే అవహేళన చేస్తున్నాడు. నువ్వు గొప్ప యోధుడు అంట కదా, నువ్వు దైత్యుని దానవులు అంటే రెచ్చగొట్టాడు అనమాట, ఒక విధంగా చెప్పాలని. నువ్వు రాజశేఖరం చేసిన వాడివి, అలాంటప్పుడు నాతో పోటీ పడడానికి, నాతో యుద్ధం చేయడానికి నీకు ప్రాబ్లం ఏంటి, దయచేసి నాతో తలపడు నువ్వు అని చెప్పి వాళ్ళు ఆయన హిరణ్యాక్షుడు రెచ్చగొడుతున్నాడు. మనం కూడా చూసుకుంటే ఎవరికైతే ఎప్పుడు కలహాలు పెట్టుకునే స్వభావం ఉన్నప్పుడు సాధారణంగా వేరే వాళ్ళని రెచ్చగొట్టడం ప్రారంభిస్తారు. సో దట్ వాళ్ళకి ఆ కలహం జరిగినట్టు వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట. అట్లానే సరైనటువంటి ఒక వీరుడికి జనరల్ గా సరైనటువంటి ఆపోజిట్ పర్సన్ ఉండాలి, సరిగ్గా ఉండాలి అతనికి. అంటే అప్పుడే వాళ్ళు వీరత్వాన్ని ప్రదర్శించడం వాళ్ళ తృప్తి ఉంటుంది. అంటే ఒక బలవంతుడిని ఒక వీక్ పర్సన్ ని ఇద్దరిని కానీ మనం ఇద్దరిని పెట్టి మనం కొట్టుకోండి అంటే ఆయన బలమైన వాడు గట్టి కొట్టేస్తాడు, 2 దెబ్బలుగా పడిపోయింది. ఇంకా మ్యాచ్ లో లేదా ఆ పోటీలో మనకి రసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరు సమానంగా ఉండి ఇద్దరు పోటీ మీద కొట్టుకుంటే అప్పుడు మనకి లోపల తెలియని ఆనందం వస్తుంది. అదేవిధంగా హిరణ్యాక్షుడికి ఏం కోరుకుంటాడంటే, నాకు నాకు సరి సమానమైనటువంటి వ్యక్తి కావాలి అని. కానీ ఎవరికి అది దొరకట్లే, ఎవరు కూడా అందరూ పారిపోతున్నారు. ఒకవేళ దొరికిన ఒక దెబ్బతో వాళ్ళు పడిపోతున్నారు. అయినా మొత్తానికి మళ్ళీ ఇక్కడ నాతో యుద్ధానికి తలపడని చెప్పి అడుగుతున్నాడు అనమాట హిరణ్యాక్షుడు వరుణుడిని. అప్పుడు హిరణ్యాక్షుడు ఎంత రెచ్చగొట్టినప్పటికీ వరుణుడు తన కోపాన్ని అణుచుకుంటూ, నాకు ముసల్తనం రావడం వలన
యుద్ధం చేయడం మానేశాను అంటాడు అనమాట. అంటే ఇక్కడ వరుణుడు రెచ్చిపోలేదు, అంటే తెలివి ప్రదర్శించాడు. ఎందుకంటే తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడు అతని యొక్క స్వభావం అర్థం చేసుకుంటాడు. అతను ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశం కోసం వచ్చాడో బాగా అర్థం చేసుకుంటాడు. ఇది అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆ, స్థితిగతిని అర్థం చేసుకోవాలి అంటే మనం యాక్చువల్గా చెప్పాలి సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంకి వస్తే అప్పుడు ఆ గుణంలో ఎదుటి వాళ్ళ యొక్క భావన, ఉద్దేశం మనకి క్లియర్ గా మనకు కనబడుతుంది. అతను మాట్లాడే పద్ధతిని బట్టి అతను ఇప్పుడు మనకి కలహం పెట్టుకోవాలన్నా, ఇప్పుడు అతనితో మనం సహకరించాలన్నా అనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే దేవతలు ఉన్నటువంటి వర్ణుడు చాలా తెలివిగా ప్రదర్శించాడు ఇక్కడ. ఏమి ఎక్కడ పడి ఎక్కడ తడబడలేదు, లేకపోతే తాను కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నా కూడా ఎక్కడ లొంగిపోల. మొత్తానికి ఇట్లా ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా కూడా కోపాన్ని అంచుకున్నాడు అనమాట వరుణుడు. ఏం చెప్పాడు తెలివిగా, నాకు ముసల్తనం వచ్చింది, అందువల్ల నేను యుద్ధం చేయడం మానేశాను అంటాడు. అంటే ఇప్పుడు ఈ రెచ్చగొట్టే వాడికి మనం ఏం చేయాలంటే నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అనేసి అనుకోండి, అతను వచ్చింది యుద్ధం చేయడానికి లేదా పోటీ పడడానికి, నేను ఓడిపోయానని చెప్పేస్తే అతను యాక్చువల్గా అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే అతను యుద్ధం కోరుకుంటున్నాడు, పోటీ కోరుకుంటున్నాడు. అప్పుడు మనం రెడీగా పోటీ దిగామనుకో, అప్పుడు అతను ఆస్వాదిస్తాడు ఆనందాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఆయన పోటీ పడలేమని క్లియర్ కట్ మనకు అర్థమైన తర్వాత మనం ఎక్కడ కూడా రెచ్చిపోకుండా వాళ్ళని సరిగ్గా మనం డీల్ చేయగలిగితే మనం ఎక్కడైనా మనం దూసుకుని పోగలుగుతాం ముందుకి. కాబట్టి మన హరినామం చేయడం వల్ల, ఇప్పుడు మన సత్తుగులోకి రావడం వల్ల మన అందరి మనసుతో అర్థం చేసుకోగలుగుతాం. అందరి స్వభావం అర్థం చేసుకొని ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అని మనకి తెలియకుండా భగవానుడు మన నుంచి ఆ దిశానిర్దేశం ఇస్తాడు మనలో. కాబట్టి మనం నిత్యం భగవాన్ తలుచుకుంటూ ఉంటే భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావనలు అన్ని మనకి అర్థమైన తర్వాత ఎవరితో ఎంతవరకు మడాలి, ఏ పరిస్థితుల్లో ఎంతవరకు మనం చూసుకోవాలి, మనకి అన్ని అర్థమైపోతాయి అన్నమాట. అలాగే కూడా వర్ణుడు దేవతలు జనరల్ సత్వగుణంలో ఉంటూ వాళ్ళు వాళ్ళ కోపాలను కంచుకొని, అంటే కోపం తన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నాకు ముసల్దానం వచ్చింది, నేను ముసలోడు, నేను పోటీ పడగలను, అందుకే ఇప్పుడు నేను యుద్ధాలే మానేశాను, నేను చేయట్లేదని చెప్పాడు. అయితే వనుడు తనకి ఒక సూచన ఇస్తాడు అక్షుడికి. ఏంటా సూచన అంటే, నీ కోరిక కేవలం విష్ణువు మాత్రమే తీర్చగలుగుతాడు. నువ్వు అనుకునే ఆ పోటీతత్వం, ఆ బలమైనటువంటి ఇద్దరు శత్రువుల మధ్య జరిగే యుద్ధం చాలా బలంగా ఉండాలి అనుకుంటే నీకు కేవలం విష్ణువు మాత్రమే నీకు ఇవ్వగలుగుతాడు అని చెప్పి వనుడు తనకి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయనతో తలబడతావో నీ కోరిక మరి నీ గర్వం రెండు దిగిపోతాయి. తర్వాత మరణం ద్వారా శాశ్వతంగా నువ్వు నిద్రపోతావు. ఎప్పుడైతే నువ్వు తలబడతావో అప్పుడు నీ గర్వము, నీ అహంకారం తగ్గుతుంది. అలాగే నీకు ఇప్పుడు జల పుట్టింది కదా కోరిక, యుద్ధం చేయాలా, యుద్ధం చేయాలా, యుద్ధం చేయాలి, నాకు సరైన వాళ్ళు లేరు నాకు అని, ఆ కోరిక కూడా తిరిగిపోతుంది. కాబట్టి అల్టిమేట్ గా నువ్వు మరణిస్తావు. ఆ మరణం అంటే నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు ఇంకా. కాబట్టి నీకు నిజంగా పోటీ కావాలనుకుంటే, నువ్వు నిజంగా నువ్వు రసాన్ని ఆస్వాదించాలనుకున్నావు అనుకోండి, వీర్య రసాన్ని, అంటే నీకు హరి చాలా నీకు ఆ కోరిక తీర్చగలుగుతాడు. ఆయన వరాహుడి రూపంలో నీలాంటి వారిని అంతమొందించి మాలాంటి వారికి ఉపశమనం కలిగిస్తాడు. అది కొద్దిగా వెయిట్ చేయి,
భగవంతుడు వరాహ రూపం తీసుకుని వస్తాడు. సో వరాహ రూపం తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అంతమొందిస్తాడు. అండ్ మాలాంటి వాళ్ళని గౌరవిస్తాడు, లేకపోతే లేకపోతే మాకు ఉపశమనం ఇస్తాడు, మీకు అంతమొందిస్తాడు. అల్టిమేట్ గా వర్ణుడికి దేవతలు కూడా తెలుసు అన్నమాట. రాక్షసులని అన్ని కాలాల వాళ్ళని నివారించేది భ- భగవంతుడే అని. కాబట్టి ఇప్పుడు ఆ భగవంతుడు, ఆ కృష్ణుడే ఇప్పుడు వరాహ రూపంలో వచ్చినాడు అనమాట. ఈ విధంగా మనం కనుక గమనిస్తే, సో మన ఇద్దరు కవలలు పుట్టడం, దితి గర్భం నుంచి బయటికి రాగానే అనేక ప్రకృతి వైపరీత్యాలు, అపశకునాలు ఇవన్నీ మనం చూసాము. ఇవేవి సాధారణ పరిస్థితులు కాదు. ఇవేవి కూడా వాళ్ళిద్దరు పెరిగారు, పెరిగింది పర్వతాల్లా పెరిగారు. సూర్యుడే నడుం భాగం వస్తానంటే అప్పుడు మీరు వాళ్ళ సైజ్ అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు గారు నామకరణం చేశాడు కశ్యపుడు. తర్వాత కశ్యపుడు వరాలు పొందాడు. ఆ వరాలు పొందే లోపల యాక్చువల్ చెప్పాలంటే హిరణ్యాక్షుడు బయటకు వచ్చి తన ఆధిపత్యం చలంచలం ప్రయత్నిస్తాడు. విశ్వం మొత్తం తిరిగి తనకు కావాల్సింది అవసరమైనంత తెచ్చేసుకుంటుంటాడు అనమాట. కాబట్టి యుద్ధం ఆకాంక్షిస్తూ హిరణ్యాక్షుడు తిరుగుతాడు అన్ని దగ్గరలో. అందరూ పారిపోతుంటారు. అంతిమంగా దేవతలందరూ పారిపోతుంటారు. అంతిమంగా సముద్రంలోకి వెళ్ళి వరుణుడిని కలుస్తాడు. ఆ వరుణుడిని కలిసిన తర్వాత వరుణుడు చాలా తెలివి తప్పించుకొని, నేను ముసలోడిని, నేను ఇది యుద్ధం చేసే పరిస్థితి లేదు, నువ్వు కోరుకున్నట్టుగా నీకు బలమైన ప్రత్యర్థి, నీకు విష్ణువే ఇప్పుడు వరాహుడు రూపంలో వస్తున్నాడు, అతనితో నువ్వు గాని తలపెడితే నీ కోరిక, నీ గర్వము మొత్తం దిగిపోతాయి. అంతిమంగా మీరు అతని చేతుల్లో అంతమొందించబడతారు, మాకు ఉపశమనం కలిగిస్తారు అని చెప్పి చెప్పగలిగాను. ఈ విధంగా 17 అధ్యాయంలో మనం హిరణ్యాక్షుడు ఏ విధంగా వెంటబడ్డాడు యుద్ధం కోసం. స్పెషల్ గా వరుణుడు సరైన వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు అనమాట. సో ఆయన హరి దగ్గరికి పంపిస్తాడు, కృష్ణుడి దగ్గరికి పంపిస్తాడు. అదేంటో మళ్ళీ రేపు చూద్దాం. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, హిరణ్యాక్షుడికి వరాహుడి మధ్య జరిగిన సంభాషణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंद।